ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే. మాకు దేశభక్తి దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నా ఎంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్క చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము, అదేవిధంగా కాంగ్రెస్ కావాల్సింది రెన్యువల్ జరగాలన్నా, మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీపడి భాషల్లో మీరు పోటీపడి యాసల్లో పోటీపడి ప్రజలను మభ్యపెట్టడం కాదు. కేసీఆర్ గారు చెప్పిన మాట, గెలవాల్సింది మీరు, మీ నాన్న, లేకుంటే ఇంకొకరు కాదు. గెలవాల్సింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి. రాజకీయాల్లో పార్టీల గెలుపు ముఖ్యం కాదు. ఎవరైనా గెలవని, గెలిచిన వాళ్ళ బాధ్యత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం. విఫలమంటే 10 సంవత్సరాలు సేవలు అందించినటువంటి పార్టీగా మీ పైన వచ్చినటువంటి విమర్శలను మీరు ఏ రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను, మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించేదానికి వాడుకోకండి. మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను, ఈ మీడియాను అన్నిటిని కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా, చేయూతను అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి. కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి స్వంత ఎజెండా కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 2 చేతులు జోడించి, మరీ ముఖ్యంగా పోరాటం చేయాల్సింది మనము క్షేత్రస్థాయిలో మనం ఉందాం. మనకింత పెద్ద అండ ఉంది. ఖచ్చితంగా అచ్చంపేట నుంచి మొదలు పెడదాం. కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ చనిపోయిండు అంటే ఆ అంత్యక్రియలకు నన్ను రాణిస్తలేరు, మనం అందరం వెళ్దామంటే పోనీలే అంటారు. దుందుబి వాగును దోచుకుంటున్నారు అంటే పోనీలే అంటారు. లేదంటే ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోయినారు, డెడ్ బాడీస్ 6 నెలలైనా వస్తలేవు, దాని గురించి మనం ఒక కార్యక్రమం చేసుకుందామంటే పోనీలేండి. ఈరోజు కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని ఖండించండి, మీరు యాక్టివ్గా ఉండండి, డిబేట్లలో పాల్గొనండి, ప్రెస్ మీట్లు పెట్టండి అని మాట్లాడుతున్నారు. అది నాకు సాధ్యం కాదు. 2 సార్లు శాసనసభ్యుడైన నేను చదువుకున్న వ్యక్తిగా నా పోరాటం పేద ప్రజల అభ్యున్నతి కోసం, నా పోరాటం అంత్యోదయ అందరికీ అందే విధంగా
నేను ముందుకు పోతా. అది బీజేపీ పార్టీలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు చెప్పినందుకే, నా ఆత్మీయులు చెప్పినందుకే నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇదేదో ఆషామాషిగా ఒకరోజు అవకాశాలు రాకపోతే వచ్చింది. నాకు 4 సార్లు మంచి అవకాశం ఇచ్చిండ్రు, పర్వాలేదు, అది మీ మెహర్బానే అనుకుందాం. పోని నేను ఎంత ప్రయత్నం చేస్తే, నేను ఎంత ప్రజల్లో ఉంటే నాకు అవకాశం ఇచ్చిండ్రో నాకు తెలుసు, నా అచ్చంపేట ప్రజలకు తెలుసు, నా ఉమ్మడి. కాబట్టి ఆ విషయాలు ఇంకోసారి చర్చించుకుందాం. కానీ ఈరోజు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మనందరిపైన ఉన్నటువంటి కర్తవ్యం మోడీ గారి లక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనమందరం కూడా సంఘటిత శక్తిని ప్రదర్శించి రాబోయే ఎన్నికల్లో మనము కాషాయ జెండా, మన బీజేపీ జెండాను ఎగిరవేసే విధంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ నాయకుల కార్యకర్తల ఐక్యత. జై తెలంగాణ, జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ.